నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి రాంపూర్ గ్రామంలో పశువుల దవాఖాన పక్కన గల ఖాళీ స్థలంలో రాంపూర్ సహకార సంఘం వడ్ల గిడ్డంగి షెడ్లు ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామంలో ఉన్న ఆ కొత్తపాటి స్థలం బతుకమ్మ పండగ, వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఆ ఖాళీ స్థలంలో నిర్వహిస్తామని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఎటువంటి గిడ్డంగులు నిర్మించకూడదని గ్రామ యువత మరియు గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. రాంపూర్ గ్రామంలో ఒక ప్రాంతంలో ప్రజా అవసరాల నిమిత్తం ఓపెన్ ప్లేస్ ఉంచడం జరిగింది. ఆ ఓపెన్ ప్లేస్లో కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ సొసైటీకి వడ్ల కొనుగోలు కేంద్రం, అంటే వడ్లు వారవేయడానికి మా యొక్క సంస్థకు తీసుకొని ఆ యొక్క విలువైన స్థలాన్ని మా అంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సొసైటీ సంఘం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని యొక్క స్థలాన్ని బండలతోటి వాళ్ళని కబ్జా చేయడానికి ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ గ్రామస్తులైనటువంటి యువకులు ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లో ఒకసారి యొక్క సమస్య ఏందో పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు శ్రీకాంత్, యువస్టార్ యూత్ అధ్యక్షుడిని. అయితే ఇక్కడ మాకు కనీసం ఒక 100 సంవత్సరాల నుంచి, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఇది ఓపెన్ ప్లేసు మా విలేజ్కి మిగిలింది. ఇది ఒకటే ఓపెన్ ప్లేసు. మాది రాంపూర్ గ్రామము, డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. ఇక్కడున్న ఓపెన్ ప్లేస్కి నిన్న సొసైటీ మా రాంపూర్ సహకార సంఘం నుండి ఇక్కడ కడీలు వాతుతాము, ఇది వడ్లు ఎండబోయడానికి ప్లేస్ అంతా ఆకుపై చేస్తామన్న ఉద్దేశంతో కడీలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇక్కడ కడీలు ఏం చేసినా మా గ్రామంలో ఉన్న ఈ ప్లేస్ తప్ప మిగిలిన మా గ్రామంలో గవర్నమెంట్ ప్రభుత్వ భూమి మాత్రం ఎక్కడ లేదు. అంటే మా విలేజ్కి సంబంధించిన భూమి అన్ని దగ్గరలో అయిపోయింది. మాకు మిగిలింది ఏకైక భూమి ఇది ఒకటే. భవిష్యత్తు అవసరాలకు కానీ, ఏదైనా పండుగలకు కానీ, ఇప్పుడు బతుకమ్మ పండుగకే కానీ, వినాయక చవితికే కానీ ఇక్కడ ఒక జాతర అవుతుంది, గంగమ్మ జాతర అని. ఈ జాతరకే కానీ ఇంకా ఏదైనా కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మాకు ఇక్కడ మార్కెట్, వీక్లీ మార్కెట్, వార సంత ఉంది, వారం సంత. ఆ సంత బస్టాండ్ దగ్గర చాలా కష్టమవుతుంది. ఆ సంతను కూడా ఇంకొక అతి కొద్ది రోజుల్లో ఇక్కడికే తెచ్చి తీసుకొద్దామని మేము అనుకుంటున్నాము. మేము అనుకునే లోపే ఈ సొసైటీ నుంచి సహకార సంఘం వాళ్ళు ఈ కడీలు కానీ ఈ కడీలు వేసి ఇదంతా ఆక్యుపై చేద్దాము, తారు చుట్టేసి ఇదంతా కబ్జా చేద్దామన్న ఉద్దేశం వచ్చేసరికి మేము అడ్డుకుంటున్నాం. ఇది ఎవరో అంటే తీర్మానం చేసిర్రు, మాకు పర్మిషన్ కూడా ఇచ్చిర్రు అని ఎవరెవరో అంటుర్రు. అది నిజమెంత అబద్ధమెంత మాకు తెలియదు. కానీ ఎవరు ఏం తీర్మానం చేసినా ఇప్పుడు మాకున్న తరాలకే ఏదైనా బతుకమ్మ పండుగ కానీ, మంచి పండుగలకు కానీ, జాతరకు కానీ ప్లేస్ లేకుండా పోతుంది. ఇంకా మాకు పుట్టిన పిల్లలకు కానీ, భవిష్యత్ తరాలకు ఉన్న ఏకైక ఈ స్థలం పోయిందంటే మాత్రం మాకు రాంపూర్లో గవర్నమెంట్ ప్లేస్ లేదు. కాబట్టి ఈ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే ఈ యువత, రాంపూర్ యువతనే కాదు, రాంపూర్ గ్రామ ప్రజలను కూడా ఎవ్వరం గుడుకోము. దీనికి మేము దయచేసి చెప్తున్నాం, మీరు ఈ జాగాను ఇటు ఏం కూడా చేయకూరి, ఇది ఎట్లుంది అట్లనే ఉంచుర్రి. దీంట్లో ఎట్లాంటి పండుగలు కానీ, పబ్బాలు కానీ ఎట్లా నడవని అట్లా నడుస్తాయి. దీన్ని ఏమన్నా చేద్దామని ముందుకు ఇంకా చర్యలు తీసుకుంటే మేము కూడా అంతకంటే ఎక్కువ చర్యలు తీసుకొని కలెక్టర్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ ఎక్కడైనా మేము ధర్నా చేసి మొత్తం ఇదంతా కూడా విలేజ్ అందరం ఏకమై, యువత అందరం ఏకమై మేము దీన్ని ఖచ్చితంగా ఆపుకొని మా జాగా మేము కాపాడుకోవడానికి ఎక్కడ వరకు వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాంపూర్లో వృద్ధాశ్రమం కూడా ఉంది. కేవలం మా ఇద్దరి కోసం 7 వ్యక్తులను పెట్టి ఒక నెలకు ₹1,00,000 యొక్క స్పెండ్ వేస్ట్గా అయిపోతుంది. కాబట్టి అక్కడ ప్రాంతం దాదాపు ఒక ఎకరం వరకు ఉన్నది. ఆ యొక్క ఎకరం భూమి ప్రాంతంలో ఈ యొక్క సొసైటీకి సంబంధించినటువంటి గిడ్డంగులను అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి ఇది ఓపెన్ ప్లేస్ ఉంటే ఎనీ టైం వడ్లు ఎండవేసుకోవచ్చు. ప్లస్ మిగతా టైంలో మనకు ఈ యొక్క అంగడి ఏర్పాటు చేసుకోవచ్చు. మరియు ప్రతి పండుగ కంపల్సరీ సంవత్సరానికి 2-3 పండుగలు ఇక్కడనే చేస్తాం. కాబట్టి ఈ ప్రాంతం పోతే మళ్ళీ ప్రజలు రోడ్ల మీద చేసుకుంటే ఆ యొక్క యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఏ లీగల్గా ఏ డాక్యుమెంట్ ఉన్నా ఏ సంవత్సరంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి ఇది కేటాయిస్తూ తీర్మానం ఉన్నప్పటికీ కూడా మేము యువత ముందుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొని 100% వృధాశ్రమం వాళ్ళు ప్రయత్నించడం వృధా. కాబట్టి ఇది 100% ఓపెన్ ప్లేస్గా ప్రజలందరూ నిర్ణయించుకున్న మేరకే ఈ ప్రాంతాన్ని వాళ్ళు నచ్చిన విధంగా ఉంచుకోవడానికే ఫైనల్ చేస్తాం. కాబట్టి ఇక సొసైటీ మీ యొక్క ప్రయత్నం ఆపాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ డాక్యుమెంట్ ఉంటే తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు? సార్, మాకు డాక్యుమెంట్ ఉన్నదని ఏదో అంటే మాటలు చెప్పిర్రు. బట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఇది ఒక్కళ్ళ ప్లేస్ కాదు,
ఇది చాలా మంది ప్లేస్ మంచుకోకుండా ఉన్నది. ఎవరు పోయి కూడా సంతకాలు పెట్టలేరు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టలేరు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు అమ్మినట్టు కానీ వీళ్ళు కొన్నట్టు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ చేయించుకోలేదు. పంచాయతీలో ఏమైనా లేడీస్ నుంచి కానీ పెద్ద మనుషులు కానీ ఏమైనా రాసిచ్చారా, లేకపోతే ఏమైనా రాసిచ్చారా? సార్ మాకు ఒకటే గ్రామ పంచాయతీ నుంచి రాసిచ్చిన, మా వీడీసీ నుంచి రాసిచ్చిన. ఇప్పుడు మాకున్న ఏకైక ప్లేస్ ఇదే కాబట్టి మా యువతనే కాదు, మేమందరం ఉన్న ఇక్కడ యువతనే కాదు, గ్రామ ప్రజలంగాని మేమందరం కూడా ఏమంటున్నామంటే అవన్నిటికి కూడా మేము మా గ్రామం ఏకమై ఈ ప్లేస్లో ఏది కూడా వద్దు, మాకు ఈ స్థలం ఇలాగే ఉండాలి, ఈ స్థలంలో ఎటువంటి వాడకం కూడా వాడొద్దు. ఫ్యూచర్లో మాకు వీక్లీ మార్కెట్ కూడా ప్రతి వారం కూడా ఇక్కడికి తీసుకొస్తామని అనుకుంటున్నాం. కాబట్టి అసలే మీరు ఈ ప్లేస్ను ఎవ్వరు కూడా ముట్టదు, ఒక సహకార సంఘమే కాదు దేనికి కూడా అది ముట్టుకో స్థలమే లేదు. ఆ ఉన్న స్థలాన్ని కబ్జా పెట్టి ఏదో కడతామని అది కరెక్ట్ అయిన సరైన పద్ధతి కాదు. రాంపూర్లో ఉన్న జాగాలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇంతకుముందు ఇక్కడ స్థలం రైతులు వడ్లు పోసుకోవడానికి స్థలం సాఫ్ చేసి వేరేది కాంట్రాక్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి స్థలాలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. కావున ఈ స్థలాన్ని ముట్టుకోకుండా వారికి ఏమైనా స్థలం కావాలంటే మాలగుట్టకు 20 ఎకరాల స్థలం ఉన్నది, దాన్ని చదును చేసుకొని అక్కడ ఏర్పాటు చేసుకోవాలా. ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా మేము ఒప్పుకోమని చెప్తా ఉన్నాం.